నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు ప్రస్తుత ఎంపీ అలాగే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ సార్. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. నేను గత 6 months నుంచి కూడా, అంటే నేను ఎంపీగా ఉన్నాను విశాఖపట్నంలో. అయితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో తూర్పు నుంచి నన్ను పోటీ చేయమని ఆదేశాలు జారీ చేయటం, దాంతో నేను 6 నెలలు, ఆల్మోస్ట్ 7-8 months అండి, ఆగస్టు సెప్టెంబర్ నుంచి నేను కంటిన్యూగా ప్రజల్లో ఉన్నాను. ప్రతి ఇల్లు, ప్రతి గడప కూడా నేను తిరిగి అవన్నీ కూడా తెలుసుకున్నాను. మొత్తం అందరి సమస్యలు కూడా విన్నాను. మొత్తం అన్నీ కూడా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే విపరీతమైన స్పందన వచ్చింది ప్రజల నుంచి. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు అన్నీ వస్తూ ఉన్నాయి. మా పిల్లలు చదువుకున్నారు, మా తల్లిదండ్రులు చాలా బాగున్నారు, మాకు అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, మాకు చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, మా అందరికి ఇల్లులు వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నం సిటీలో అన్ని రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు, మెయిన్ రోడ్స్, సర్కిల్స్, ఐలాండ్స్, ఫుట్పాత్స్, డివైడర్స్ అన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు. గతంలో ఎప్పుడు లేనంత అద్భుతంగా, అంత సుందరంగా మాకు విశాఖపట్నం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మాకు ఏ రోజు వాటర్ సమస్య లేదు, ఎప్పుడు తాగునీటి సమస్య లేదు, అదేవిధంగా కరెంటు పవర్ కట్స్ లేవు, అదేవిధంగా శానిటేషన్ ఇబ్బంది లేదు. మాకు దేశంలోనే 4వ స్థానంలో మన విశాఖపట్నం నగరం శానిటేషన్ స్థానంలో వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఏ టైంలో అయినా సరే మాకు బయట తిరగలిగినంత చక్కగా మేము ఉన్నామని చెప్తా ఉన్నారు. చాలా 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 రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి, మాకు మళ్ళీ మేము ఆయనకే ఓట్లేస్తామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్కువగా తిరిగాను నేను. 6 నెలల కాలంలో కాఫీ తాగేసి బయటకు వస్తే నైట్ మళ్ళీ 12 o'clock ఇంటికి వెళ్తా ఉన్నాను. అంతగా నేను ప్రజలతో తిరిగాను, ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఆల్రెడీ, నా సొంత నిధులైతే, ప్రభుత్వ నిధులైతే ఆల్రెడీ వర్కులు కూడా శాంక్షన్ చేయించి ఈ 6 months కాలంలో ఇంపార్టెంట్ వర్క్లన్నీ కూడా చేయించడం జరిగింది. కొన్ని వాటిలో ఇంకా ఎక్కువ చేయించడం కూడా జరిగింది. నాకు ఈ చేసే కార్యక్రమంలో మన మేయర్ గొలగాని వెంకట హరికుమార్ గారు కానీ, అదేవిధంగా నాకు మిగిలిన డిపార్ట్మెంట్ కానీ అంతా కూడా చాలా సహకరించారు. చాలా చక్కగా చేసాం. భవిష్యత్తులో కూడా ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి, అంటే నేను ఉండేది అక్కడే, లాస్ట్ 30 years నుంచి అక్కడే ఉన్నాను నేను. ఏదైతే సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలుసు. ఈ సమస్యలన్నీ కూడా ఒక శాశ్వతంగా ఈ పరిష్కరించే దిశగా ఈ వచ్చే 5 ఏళ్లలో ఉన్నాయి. ఒక ప్లాన్ ఆఫ్ ఇది పెట్టుకున్నాను నేను. దాంతో అంటే మేజర్ ఏదైతే సిటీలోంచి వెళ్తా ఉన్నాయో డ్రైన్స్, అవి దుర్గంధం వస్తూ ఉన్నాయి. అవి గత ఇప్పటి నుంచి కూడా దానికోసం పట్టించుకున్న నాదులు లేరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇవన్నీ కాంక్రీట్ డ్రైన్లు చేయడం జరిగింది. మిగిలిన డ్రైన్స్ కూడా కాంక్రీట్ డ్రైన్లు చేయాలని ఒక మేజర్ పార్ట్గా పెట్టుకున్నాం. అదేవిధంగా మనం మేజర్గా ఏదైతే ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయో, సత్యం జంక్షన్ కానీ, లేకపోతే ఇసుక తోట కానీ, లేకపోతే వెంకోజిపాలెం కానీ, ఈ జంక్షన్స్ అన్నీ కూడా, హనుమంతవాక కానీ, ఈ జంక్షన్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టి ట్రాఫిక్ని డైవర్ట్ చేసి మనం ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ 12 ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాను ఎంపీగా ఉండగా. మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి అక్కడ నితిన్ గడ్కరీ గారితో 12 ఫ్లైఓవర్లో శాంక్షన్ చేయించాం. అది ఇమీడియట్గా మొదలయ్యే విధంగా మేము కూడా దాన్ని చూస్తాం. అదేవిధంగా ఈ ఏదైతే అరిలో ప్రాంతంలో అది శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం, అంటే అక్కడ తాగునీటి సమస్య అనేది కొద్దిగా ఉంది. అది పూర్తిగా మనం ఏ ఇబ్బంది లేకుండా నరవ నుంచి ఒక పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి మడుసర్లోకి అక్కడి నుంచి పంప్ చేసే విధంగా దానికి కూడా ఒక భారీ ప్రాజెక్ట్ పెట్టాం. అది కూడా జరగబోతాం. అలాగే ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంపీగా పనితీరుపై సంతృప్తికరంగా ఉన్నారా? మొత్తంగా 100కి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీ పనితీరు? నేనైతే నాకు 100% వేసుకుంటాను. నేను ప్రతి నిమిషం కూడా, నేను ఈ 5 సంవత్సరాలు గతంలో చేసిన ఎంపీలు ఎవరూ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉండకుండా నెలకోసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు, వాళ్ళు ఇక్కడ స్టే చేసేవారు కాదు. జనార్దన్ రెడ్డి గారు కానీ, సుబ్రహ్మరెడ్డి గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. సో నేనైతే ఏం చేశానంటే ఇక్కడే ఉండటం వలన ప్రతి నిమిషం నేను ఇక్కడే అందుబాటులో ఉండి ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే, వాళ్ళకి ఏం కావాల్సినా సరే నేను చేసుకుంటూ వచ్చాను. ఎంపీ అనేది కొద్దిగా పెద్ద ఏరియా కాబట్టి అన్ని 7 కాన్స్టిట్యున్సీలు నాకు ఎందుకు వస్తాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి నా తరపున ఎంపీ లాట్స్ వర్క్స్ కానీ, ఫర్దర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ కానీ అన్నీ కూడా నేను చేశాను. నేను అంటే 2 పనులు నేను చేయలేకపోయాను. ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విధంగా, అది నా శక్తి మించిన పని అది. ఇంకెందుకంటే ఒక మోదీ గారు, అమిత్ షా గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, అటువంటి వ్యక్తులు వాళ్ళ కమిటీలో ఫామ్ అయ్యి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం, దాని మీద కమిటీ వేయటం, ఇదంతా చేయటం జరిగింది. దాన్ని నా శక్తి వరకు నేను పోరాటం చేశాను. పార్లమెంట్లో ఎన్నోసార్లు నేను ప్లే కార్డ్స్ పట్టుకుని ప్రదర్శించాను. పార్లమెంట్ సమయాన్ని ఆపే విధంగా నేను అక్కడ అడ్డుపడ్డాను. ఇవన్నీ చేయగలిగాను. కానీ దాన్ని పూర్తిగా ఇది ఆగింది అని అనిపించుకునే స్థాయికి నేను చేయలేకపోయాను అనేది నాకు మనసులో బాధ ఉంది. కానీ నా స్థాయికి మించిన పని అది ఒకటి. తర్వాత రైల్వే జోన్ పనులు కూడా యాక్టివ్ చేయాలి ఇంకా బాగా.
కానీ అది కూడా మేము ఎంత ప్రయత్నం చేసినా సరే అది కొంచెం నత్తనడక నడుస్తూ ఉంది. ఈ 2 పనులు తప్ప మిగిలిన పనులన్నీ కూడా నేను అత్యంత సంతృప్తికరంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేశానని నమ్మకం నాకు. అలాగే ఎంపీ నుంచి ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక లేకపోతే ఎంవివి సత్యనారాయణ కోరిక? అంటే నాకు ప్రత్యేకించి నేను తూర్పు నియోజకవర్గంలో లాస్ట్ 30 years నుంచి ఉన్నాను. నేను తూర్పు నియోజకవర్గంలో ఉండటం వల్ల ప్రత్యేక నాకు తూర్పు నియోజకవర్గ అభిమానం. విశాఖపట్నం నేను వచ్చిన దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి నేను తూర్పు నియోజకవర్గంలో ఉండటం జరిగింది. ప్రత్యేకించి 5 సంవత్సరాలు నేను తూర్పు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, దీంట్లో ఉన్న సమస్యలు పూర్తిగా తెలుసు, ఇదంతా కూడా చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచన చేయడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి, నీ పనితీరు చాలా బాగుంది, నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు, నువ్వు ప్రజల కోసం పనిచేసేది నువ్వు ఎంపీ కంటే ఎమ్మెల్యేగా ఇంకెక్కువ నువ్వు ప్రజలకి పనిచేసే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల నేను ప్రజలకు దగ్గరగా ఉండి ఎక్కువ పని చేయాలన్న ఆలోచన, రెండోది ఆయన ఆదేశాల మేరకు ఈ ఎంపీగా నుంచి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. ఎంవివి సత్యనారాయణ శ్రీమంతుడైనప్పటికీ, రిచెస్ట్ పొలిటీషియన్ అయినప్పటికీ పేదవాళ్లతోనే ఈ మధ్య ఎక్కువగా తిరుగుతున్నారు, వాళ్ళతోనే సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఎందుకు? ఎన్నికల కోసమా లేకపోతే వాళ్ళతో కలిసిపోవాలనే ఆలోచనతో? నేను ఎప్పుడు కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నా సాధారణ జీవన విధానం అంతకుముందు కూడా, ఇప్పుడు ఎంపీ కాకముందు కూడా మార్నింగ్ 5కి లేస్తాం, 6 జిమ్కి వెళ్ళటం, 8 వరకు ఎక్సర్సైజ్ చేయటం, 8:30, 9 కల్లా సైట్లో రావటం, మళ్ళీ రాత్రి 9కి ఇంటికి రావటం. మధ్యలో అంతా కూడా మధ్యాహ్నం 5 నిమిషాలు భోజనం ఉన్నది, 5 నిమిషాలు భోజనం తప్ప మిగిలిన సమయం అంతా నా పని కోసం లేకపోతే నా వర్కర్స్ మధ్యలో ఒక సూపర్వైజర్లా, కార్మికుడిలా పనిచేసినప్పుడు కూడా నేను ఒక శ్రీమంతుడు అనే పదానికి నాకు అర్థం తెలియదు, ఒక కార్మికుడు, కర్షకుడు అనే పదాన్ని నాకు పెట్టచ్చు ఎప్పుడైనా సరే. ఎందుకంటే అంత కష్టంతో నేను బతికాను. ఇప్పుడు నాకు సుఖం అంటే ఏంటో తెలియదు, సుఖపడటం అంటే ఏంటో తెలియదు. నేను కారులో నేనే డ్రైవ్ చేసి తిరుగుతాను. నాకు డ్రైవర్ కూడా, నేను ఎంపీ కాకముందు నాకు డ్రైవర్ లేదు, ఎంపీ కాకముందు నాకు డ్రైవరే లేడు, నా కారు నేను డ్రైవ్ చేసుకుంటాను. ఈ రోజు కూడా బైక్ వేసుకుని జిమ్కి వెళ్తాను, మోటార్ సైకిల్. ఎందుకంటే సాధారణ జీవన విధానం నేను వదలకూడదని మోటార్ సైకిల్, నాకు 3-4 మోటార్ సైకిల్ పెట్టుకున్నాను. ఏదో మోటార్ సైకిల్లో జిమ్కి వెళ్తాను. ఈ 6 నెలల నుంచి ఏంటంటే నేను బయట కష్టపడేది, ఈ 6 నెలలు ప్రజల్లో ఉన్నాను. అంటే 6 నెలల నుంచి ప్రజల ఇంట్లో భోజనం చేశాను. ఇప్పుడు ప్రజలతో తిరుగుతూ ఉన్నాను. కానీ ఈ 6 నెలల నుంచి భోజనాలు కూడా ఉదయం రాత్రి కూడా భోజనాలు వాళ్ళ ఇంట్లో చేయటం వల్ల వాళ్ళ సమస్యలు దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాంత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ తెలుసుకోవడానికి వీలుంటుందన్న ఉద్దేశంతో ఆ పని చేశారనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ ఎన్నికల్లో డబ్బుతో రాజకీయం చేయబోతున్నారా లేకపోతే చేసిన అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజల్లోకి వెళుతున్నారు? చేసిన అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నాను. నేను డబ్బుతో రాజకీయం చేయటం అనేది అది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో డబ్బు ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు డబ్బుతో నడుస్తుంది అనేది నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయదలుచుకోలేదు. బేసిక్గా ఈసారి జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సంక్షేమం కానీ, మిగిలిన పనులు కానీ, లేదా ప్రతిపక్షాలు చేసినవి కానీ, దీని మధ్యలో ఎన్నిక జరగబోతూ ఉంది. ముఖ్యంగా అంటే స్టేట్ ఎలక్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, లేదంటే అభివృద్ధి కానీ, లేదంటే మిగిలిన అంతకుముందు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 సంవత్సరాలు చేసిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకోలేదా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు అంతకుముందు, ఎంతవరకు నిలబెట్టుకోలేదు. దీని మధ్యలో పోటీ ఉండబోతా ఉందని నా అభిప్రాయం. ఈసారి ఎన్నికల్లో డబ్బు అంతా కూడా కేవలం అదేదో మాట్లాడుకోవడం తప్ప డబ్బు ప్రభావం కంటే చేసిన పనే ప్రభావితం అని నేను ఆలోచిస్తాను. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి? ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. ఇక్కడ పనితీరు ఎంవివి సత్యనారాయణ చూస్తారు, కానీ ప్రజలకు చేసిన పనిని గ్యారంటీగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో పార్టీ ముఖ్యమంత్రి అనేది రెండు ఎక్కువ 75%, 80% అదే పనిచేస్తాయి. 20% నా పర్సనల్గా ఎంవివి సత్యనారాయణ లేకపోతే అటుపక్క పోటీ చేసే వ్యక్తి అనేది 20% కన్సిడర్ చేస్తారు. 80% మాత్రం నేను అంటే ఫ్రాంక్గా చెప్తా ఉన్నాను, నేను పూర్తిగా 100% నన్ను చూసి ఓటేస్తారు, లేకపోతే నా గురించే నేను గెలిచాను, ఇవన్నీ కూడా ఎవరు చెప్పిన అబద్ధం. ఈవేళ ఏ పార్టీ నుంచి అయినా పార్టీ ముఖ్యం, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యం, నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్, వీటి మీద డిపెండ్. 20%, 25% లోకల్ క్యాండిడేట్ని కన్సిడరేషన్ ఎవరైనా తీసుకుంటారు. మెయిన్ 75%, 80% పార్టీనే గుర్తిస్తారు. కాబట్టి నేను రెండు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఎంవివి సత్యనారాయణ ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తికి ఆల్రెడీ ఈ సిటీలో తెలియని వ్యక్తులు ఉండరు. నేను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బిల్డింగ్లు కడతా ఉన్నాను. అదేవిధంగా నేను సినీ నిర్మాతని, 10 సినిమాలు తీశాను, అప్పుడప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను పరిచయం, ఎందుకంటే నాకు సర్కిల్ ఎక్కువ, అందరూ ఫ్రెండ్స్ కానీ ఇంకోటి కానీ సర్కిల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి పరిచయం.
అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పుడు సేవ చేస్తాను. ఇప్పుడే కాదన్నా, నేను ఎంపీని కాకముందు కూడా నాకు పిల్లలకి ఎడ్యుకేషన్ సహాయం చేయడం నాకు ఇష్టం. ఎంతోమంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాను. ఎంతోమంది ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటారంటే వాళ్ళకి బ్యాంకులో డిపాజిట్లు కట్టడం, వాళ్ళకి వీసా ప్రాసెస్లో హెల్ప్ చేయటం, వాళ్ళకి కావాల్సిన టికెట్లు కొనివ్వడం కూడా నాకు అలవాటు. ఎందుకంటే నాకు అదొక ఇష్టం. వాళ్ళు బాగుపడితే నాకు సంతోషం. అంచేత నాకు వచ్చి బిజినెస్లో ఇన్కమ్లో కొంత శాతం దాన్ని ఖర్చు పెడతా ఉంటాను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిగా ఖర్చు పెడతా ఉంటాను. ఇన్ని సంవత్సరాల నా 30 సంవత్సరాలు ఈ బిజినెస్లో కానీ, ఈ 5 సంవత్సరాల ఎంపీగా కానీ నా మీద ఏ రకమైన ఎవరి కంప్లైంట్స్ ఉండవు. నా మీద ఈ 30 సంవత్సరాల్లో నా దగ్గర ఇన్ని వేల అపార్ట్మెంట్లు కట్టినా ఏ ఒక్కరు నా మీద కన్జ్యూమర్ కేసు కానీ ఒక సివిల్ కేసు కానీ నా మీద వేయరు. ఎందుకంటే అంతగా నేను వాళ్ళ మాట మీద నిలబడతాను. అదేవిధంగా రాజకీయాల్లో కూడా నా మీద ప్రతిపక్షాల ఆరోపణలు కామన్. అది మహాత్మా గాంధీ వాళ్ళు పోటీ చేసి మహాత్మా గాంధీ గారు ఎంపీ చేసినా ఆయన మీద కూడా ఆరోపణలు చేస్తారు. ఈరోజు అలా వ్యవస్థ అలా ఉంది కాబట్టి దానికోసం నేను పట్టించుకోదలుచుకోలేదు. ఆరోపణలు అనేవి కామన్. ప్రతిపక్షాల ఆరోపణలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం అనేది ఈరోజు కామన్ అయిపోయింది. కాబట్టి దానికోసం నేను పేపర్లేదు. సామాన్య ప్రజానే కానీ సామాన్యులను ఎవరిని అడిగినా నా మీద ఏ రకమైన ఆరోపణలు చేయడం నా దగ్గర ఏముండదనే విషయాన్ని నేను తెలియజెప్తాను. విశాఖ తూర్పులో పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీనా లేకపోతే కమ్మ వర్సెస్ కమ్మనా? విశాఖపట్నంలో పోటీ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏమైందంటే ఎంవివి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణరావు. ఇది కూడా చాలా కమ్మ అనేది ఇక్కడ మనం వదిలేసేయండి. క్యాస్ట్ అనేది నేను పట్టించుకోను, నేను మాట్లాడను. ఈవేళ ఒక 2 అంటే ఆయన కూడా గత 3 సార్లు పనిచేస్తున్నారు. నేను ఒకసారి ఎంపీగా చేస్తున్నాను. నేను ఒక బలమైన అభ్యర్థిగా నేను కూడా ఈవేళ ఉన్నాను విశాఖపట్నం దీంట్లో తూర్పులో. ఆయన 3 సార్లు చేశారు కాబట్టి ప్రజల్లో ఆయన ఉన్నారు. సో ఇద్దరి మధ్యలో పోటీ, ఒక బలమైన పోటీగా ఈవేళ రాష్ట్రంలోని ఒక అంటే ప్రధానమైన స్థానాలు ఈ స్థానం కూడా మనం చెప్పొచ్చు అనేది నా ఆలోచన. ఈవేళ గత 3 సార్ల నుంచి ఆయన ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఆయన ఏం అభివృద్ధి చేశారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, రెండోది ఎంవివి సత్యనారాయణ గారు ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు, ఈయన ఏం చేయబోతా ఉన్నారు అనేది ఈ 2ని బ్యారీ చేసుకుని ఈరోజు ఓటర్స్ అందరూ కూడా డిసిషన్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారనేది నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం. మీ ప్రత్యర్థి ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అంటే మీకు పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన బలవంతుడు అనుకుంటున్నారా? మీ పోటీ బలవంతుడితోనా బలహీనుడితోనా? నేను డెఫినెట్గా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నేను కాదనట్లేదు. ఆయన 3 సార్లు గెలిచారు. అప్పుడున్న ప్రత్యర్థులు, అప్పుడున్న ఆ రాజకీయ పరిస్థితులను బట్టి 3 సార్లు గెలిచి ఉండొచ్చు. ఆయన బలమైన ప్రత్యర్థి అని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఆయన 3 సార్లు రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించవచ్చు. నేను లైఫ్లో 100 సార్లు విజయాలు సాధించాను. మొన్న ఎంపీగా కూడా నా మీద 3 పోటీ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ గారు, పురంధేశ్వరి గారు, ఎక్స్ ఎన్టీ రామారావు గారు అమ్మాయి, ఆవిడ పోటీ చేశారు నా మీద. అదేవిధంగా భరత్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడో, వాళ్ళ తాత, ఒక తాత క్యాబినెట్ మినిస్టర్ సెంటర్లో, ఒక తాత 2 సార్లు ఎంపీ, అతని మీద నేను పోటీ చేశాను. 3ని ఓడించి నేను ఈరోజు గెలిచాను, ఎంపీగా ఉన్నాను. ఈరోజు మళ్ళీ నేను ఇతను పోటీ చేస్తాను. బలమైన అభ్యర్థి నేను పోటీ చేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఇక్కడ 2 కన్సిడరేషన్లో తీసుకుంటా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, 2 ఎంవివి సత్యనారాయణ గారు ఏం చేయబోతాను, ఏం చేశారనేది, ఈ రెండింటినేది దాని మీద మనం ఈసారి గెలుపు అనేది డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా ఎవరు హోప్ వాళ్ళకుంది. నేను గెలుస్తానని నేను అనుకుంటాను, ఆయన గెలుస్తారని ఆయన అనుకుంటారు. ఓటర్స్ చేతిలో ఉంటుంది కాబట్టి డిసిషన్ వాళ్ళ ఇష్టం అనేది నేను భావిస్తా ఉన్నాను. అలాగే మీరు పదే పదే వెలగపూడి రామకృష్ణబాబుపై రంగా హత్య కేసులో నిందితుడు అంటున్నారు. అంటే న్యాయస్థానాలు ఆ కేసును పూర్తిగా కొట్టేసినప్పటికీ కూడా మీరు ఎందుకు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు? అది వాస్తవం. న్యాయస్థానాల్లో చాలా కేసులు అవి కొన్ని ఆధారాలు లేకో, కొన్ని ఆధారాలు సరిగ్గా లేకో అవి కొట్టివేయబడతాయి. అది మనందరికి తెలిసిన వాస్తవం. ఆ రోజు రంగా గారిని హత్య చేసిన దాంట్లో ఇతను ప్రధాన ముద్దాయి అని చెప్పేసి అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ఏం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు లేదు, పార్టీ లేదు. అప్పుడు ఈయన కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, ఛార్జ్ షీట్ పెట్టింది. అప్పుడు అరెస్ట్ చేశారు. దాని మీద బెయిల్ మీద బయటకు వచ్చారు అయినా. తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు అయినా. తర్వాత కేసులు కొట్టేశారు. తర్వాత ఈయన చేస్తా ఉన్నారు. అది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా కోర్టులో నేరం నిరూపణ అయినా అవ్వకపోయినా అది వాస్తవం. రంగాన్ని చంపిన దాంట్లో ఈయన ఒక ముద్దాయి, ఈయన ముద్దాయి దాంట్లో ఏ విధమైన తేడా లేదు. విశాఖ ఈ అర్బన్ ఏరియాలో కొంచెం టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే మీరు చెప్పిన మాట వాస్తవం. తెలుగుదేశం ఇక్కడ స్ట్రాంగ్ అంటానికి ఏమీ లేదు. 2004లో రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీ వచ్చిన ప్లేసుల్లో విశాఖపట్నం రంగరాజు గారు పోటీ చేస్తే కాంగ్రెస్కి ఆ రోజు అత్యధికంగా 50,000 పైచలకు మెజార్టీ వచ్చింది ఆ రోజు కాంగ్రెస్కి. తర్వాత మళ్ళీ 2009లో కూడా మాకు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలవడం జరిగింది. 2009లో కూడా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓన్లీ ఇక్కడ మన ఈస్ట్లో వెలగపూడి గారు గెలిచారు, ఆ రోజు ఇంకో స్థానంలో గెలిచారు. కానీ మిగిలినంతా కూడా ప్రజారాజ్యం కానీ కాంగ్రెస్ కానీ గెలిచింది. తెలుగుదేశం గెలిచిన స్థానం ఒకటే ఈస్ట్, మిగిలినవన్నీ కూడా గాజువాక ప్రజారాజ్యం గెలిచింది. 2019 వరకు తీసుకుంటే ఆ రోజు 4 స్థానాలు గెలవడం. ఎందుకు గెలిచిందండి 4 స్థానాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు పథకాలు పెట్టారో, పథకాలు అనౌన్స్ చేశారో, పథకాలు సిటీలో సంబంధించి వీళ్ళంతా ఎంప్లాయీస్ కాబట్టి, అందరూ హై అఫీషియల్స్ కాబట్టి అవి పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు వాళ్ళందరికీ కూడా. వాళ్ళు దాని మీద ఆలోచన చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉంది కాబట్టి, అటు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ప్రిఫర్ చేయడం జరిగింది. ఈసారి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. రోడ్లు కానీ, కాలువలు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ, ఐలాండ్స్ కానీ, ప్రతి ఒక్కటి బీచెస్ కానీ, బీచ్ రోడ్లు కానీ అన్నీ కూడా బాగా చేశారు. ఈరోజు ఇవాళ ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ నేను వస్తే ఈసారి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తానని నేను అనౌన్స్ చేయడం జరిగింది. అంచేది డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆహ్వానించాలి, ఇక్కడి నుంచి అభివృద్ధి కావాలి. మనం ఇవాళ చేసిన మంచి పనులు కానీ, సంక్షేమం కానీ, క్యాపిటల్ కానీ ఈ 3 చాలా ప్రభావితం చేయబోతుంది సార్ రాబోయే ఎలక్షన్. అంచేత ఈసారి ఏదైతే జరిగిందో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సార్ రివర్స్ అవ్వబోతున్నాయి. వైసీపీ గెలుచుకోబోతుంది అనేది మీరు చూడండి. అది జూన్ 4వ తారీఖున మీరు గమనిస్తారు. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ ఆరోపిస్తోంది ఎంవివి సత్యనారాయణపై భూ కబ్జాలు ఆరోపణలు ఎక్కువగా చేస్తోంది. దీనిపై మీ సమాధానం? భూ కబ్జా అంటే ఎదుటి భూమి లాక్కోవడం, ఎదుటి వాడి భూమి మనం లాక్కోవడం భూ కబ్జా అంటారు. అది ప్రభుత్వ భూమి కానీ, ప్రైవేట్ భూమి కానీ. ఈరోజు వాళ్ళు మాట్లాడటం తప్ప ఏ ఒక్కరైనా నా భూమి ఎంవివి సత్యనారాయణ గారు కబ్జా చేశారు అని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండి చూపించమనండి, ఒక కోర్టులో కేసు ఉండి చూపించమనండి, లేదంటే ప్రభుత్వం వచ్చి నా ప్రభుత్వ భూమి ఎంవివి సత్యనారాయణ గారు లాక్కున్నారు అని గవర్నమెంట్ నా మీద ఏమైనా కేసు పెడితే చూడండి. పోనీ ఫర్దర్గా ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా అధికారంలోకి వస్తే అప్పుడైనా పెట్టగలరేమో, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. నా మీద నేను చెప్పాను, ఇందాకే చెప్పాను ఒక పాయింట్. సాధారణంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరిని ఆరోపణలు చేసుకోవడం వాస్తవాలు. ఈరోజు నేను ఈయన మీద వెలగపూడి గారి మీద ఆరోపణలు చేస్తున్నాను, ఏమైనా రంగాన్ని చంపాడని. దానికి వాస్తవం ఉంది, విట్నెస్లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చంపాడు, ఆయన మీద కేసు పెట్టారు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది, ఆయన తర్వాత కొట్టివేయబడింది, ఇదంతా ఉన్నాయి. నా మీద ఒకవేళ కొట్టివేయటం సంగతి పక్కన పెడతాం, నా మీద ఉంటే ఒకళ్ళ మీద కేసు పెట్టమనండి. ఎవరినన్నా ఇతను నా భూమి కబ్జా చేశాడు అని కేసు పెట్టమనండి. ఏ ఒక్కరు నా మీద లేదు, ఓన్లీ ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఈరోజు నేను సిరిపురంలో ప్రాజెక్ట్ చేస్తున్నాను, దానికోసం అల్లరి పెట్టారు. కానీ అది పూర్తిగా ప్రైవేట్ భూమి, ఎవరికి సంబంధం లేదు. అన్ని గవర్నమెంట్లు వాళ్లే సర్టిఫికేట్లు ఇచ్చారు. చక్కగా నిబద్ధతతో నేను అపార్ట్మెంట్లు కట్టి వ్యాపారం చేస్తా ఉన్నాను. ఊర్లో అన్ని ఏరియాల్లో నేను బిల్డింగ్లు కట్టాను. ప్రతి దాంట్లో చాలా సంతోషంగా వాడి కుటుంబాలతో ఉన్నారు. ఈ రోజున కస్టమర్లే కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. సో ఇవన్నీ ఆరోపణలు కూడా వాళ్ళకే వదిలేస్తా ఉన్నాను. నేను వాళ్ళు చేసే ఆరోపణలు అది రాజకీయ ఆరోపణలుగానే భావిస్తాను తప్ప నేను దానికోసం సీరియస్గా పట్టించుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ ఎన్నికల్లో ఈ 5 ఏళ్లలో వైసీపీ చేసిన సంక్షేమ పథకాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? మెయిన్ అదే పనిచేయబోతా ఉంది. ఈరోజు ఎలక్షన్లకి వైసీపీ చేసిన సంక్షేమమే మెయిన్ ఈరోజు ఎలక్షన్ గెలుపు ఓటమి మీద డిసైడ్ చేయబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు నవరత్నాల పథకాలు. ఈరోజు ప్రతి పథకాన్ని కూడా 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఆయన ఏది అమలు చేయగలరో, ఏది అవకాశం ఉందో అవే నేను చేస్తానని ఈరోజు ఆయన కూడా ధైర్యంగా నిలబడ్డారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో 680 పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు. దాంట్లో 4 తీసుకున్నాం. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో మీరు గమనించండి. అదేవిధంగా రెండోది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు. ఎంతమందికి ఇల్లులు ఇచ్చారో, ఎంతమందికి ఇల్లులు వచ్చినాయో మీరు ఒకసారి గమనించండి. రాష్ట్రంలో లేదు, 25,000 డబ్బులు కట్టించుకున్నారు, ఇల్లు ఇవ్వలేదు సరికదా. మూడోది, ప్రతి ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. మరి 2014 నుంచి 19 వరకు పేదల్లో ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు, ఎంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారో మనకు తెలియదు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, చేయలేదు, అది కూడా జరగలేదు. రైతు రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే విడిపిస్తున్నారు, అది చేయలేదు. ఇలా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కంపారిజన్ ఈసారి ఎలక్షన్లో పనిచేయబోతా ఉందని నా పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా ఈసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల వరకు ఎంత మేనిఫెస్టోను అమలు చేశారు, ఎంత సంక్షేమం చేశారు, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సంక్షేమం చేశారు. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి 2019 నుంచి 24 వరకు ఇవాళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు లబ్ధి చేకూరింది, అంతకుముందు ఏమి లబ్ధి చేకూరింది అనేది ఇవాళ మనం ఒక్క విషయం నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఇచ్చే పథకాల వలన డబ్బులు పాడు చేస్తున్నారు,
రాష్ట్రం శ్రీలంకలాగా అయిపోతుంది, దివాళా చేస్తుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ గొర్రెలు కాపర్లుగా చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ 10,000 ఇస్తా అంటున్నారు. సంక్షేమం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న వ్యక్తి ఈ రోజు నేను పథకాలని పెంచేసి డబుల్ ఇచ్చేస్తానని చెప్తా ఉన్నారు. మరి అదే వ్యక్తి అదే నాలుగుతో అలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలా ఫీజిబుల్ అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆయన ఉద్దేశం ఒకటే, ఇచ్చిన మేనిఫెస్టో అనేది వెంటనే చింపేసి ఎలక్షన్ అయిన వెంటనే బయట పడేయచ్చు, చేతబొట్లు పడేయచ్చు అని పూర్తి నమ్మకం. అంచేత ప్రజలు పూర్తిగా గమనిస్తారు అవన్నీ కూడా. ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పనులు, ఆయన సంక్షేమం ఈ రోజు అవ్వతాతలకి 60 సంవత్సరాలకి ఇస్తా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో అవ్వతాత కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అదేవిధంగా పిల్లలు ఎడ్యుకేషన్లో ఇవాళ నాడు నేడు ద్వారా స్కూల్స్ అని అభివృద్ధి చేశారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లడు, పేదలు ఎంతోమంది పేదలు, మనకు తెలియదు, మనం బాగా బతుకుతున్నాం, మన తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశం, లేకపోతే మనం చదువుకోవటం వల్ల, లేకపోతే మనం బాగా బతకడం వల్ల మనం సంతోషంగా బతుకుతున్నాం. మనం ఏసీ రూముల్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్లో, కారులో తిరుగుతున్నాం. మనకి పేదల సామాన్య పేదల పరిస్థితిని మేము చూసాం. గుడిసెల్లోని వీటిలో తిరిగి మేము చూసాం. పేద పిల్లలు చదివించుకోవటం, చదువు అంటే ఏంటో కూడా తెలియని పేద పిల్లలు, వాళ్ళ మత్స్యకారులు అయితే పిల్లలు మత్స్యకారులు, వాళ్ళు కూలి పని చేస్తే పిల్లలు కూలి పనులు, అంతే తప్ప జీవితాల్లో ఎప్పుడు మార్పు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది, కానీ ఈ రోజు వరకు పేదరికంలాగా ఇంకా చాలా పేదరికం ఉంది. పేదరికం పూర్తిగా మారినప్పుడే మన దేశం కానీ రాష్ట్రం కానీ నిజమైన అభివృద్ధి చెందినట్టు అని మాట మనకు మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు అని చెప్పారు. అది ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు చేసే పనుల వలన అమరావతి కోట్లు ఉన్న వాళ్ళు ఇంకా కోట్లు సంపాదించవచ్చు. కాంట్రాక్టులకి 2,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే 2014 నుంచి 19 వరకు 2,70,000 కోట్లు ఏమైపోయింది? డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు సంక్షేమం జరగలేదు, మరి డబ్బు అంతా ఏమైంది? కేవలం కాంట్రాక్టర్ల పేర్లు బిల్లుల రూపంలో చేసి గొప్పవాడిని చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా కనీసం విద్య, కనీసం పేద పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ విద్యను పెంపొందించాలి, వాళ్ళలో కొంతమందిన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి బతకగలరు, వాళ్ళు డాక్టర్లు అవ్వగలరు, ఇంజనీర్లు అవ్వగలరు, వారి జీవితాల్లో మార్పు వస్తాయని ఇవాళ 12% నుంచి 7%, 6% పేదరికం తగ్గింది. దేశంలోనే రాష్ట్రం కేరళ కంటే విద్యలో ముందుకెళ్ళింది. ఇవన్నీ కూడా భవిష్యత్తుకి మన పునాదులు. ఇవన్నీ కూడా ఒక పేదవారు బాగుపడి రాష్ట్రం బాగుపడాలని పునాదులు ఇవన్నీ కూడా. అంచేత డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ చూసి ఓట్లేస్తూ ఉన్నారు. వాళ్ళేదో కలగంటా ఉన్నారు. కళలన్నీ ఏమి జరగవని నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎంవివి సత్యనారాయణకు ఎందుకు ఓటేయాలంటారు? విశాఖలో తూర్పు ప్రజలు ఎంవివి సత్యనారాయణ గారికి ఎందుకు ఓటేయాలంటే, ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తి గత 30 సంవత్సరాల నుంచి ఒక నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి, పేదలకు సహాయం చేస్తున్న వ్యక్తి, పిల్లల్ని చదివిస్తున్న వ్యక్తి, దేవాలయాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు అన్నింటికి నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి. ఈరోజు ఆయన వస్తే ప్రజలందరికీ ఇంకా మంచి చేస్తారు, ఇంకా సహాయపడగలరు, ఆయన అభివృద్ధి చేయగలరనే ఉద్దేశంతో ఈరోజు నన్ను కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఏదైతే నేను మాటిస్తా ఉన్నానో 2019 నుంచి 24 వరకు ఏదైతే ఎంపీగా నేను అందరికీ అందుబాటులో ఉన్నానో, అదేవిధంగా 24 నుంచి 29 వరకు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కళ్ళ సమస్యలు వింటాను, ప్రతి ఒక్కళ్ళ సమస్యలకు ఒక డెస్క్ ఏర్పాటు చేస్తాను. అది ఒక సిస్టమ్, ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమ్ దానికి డెవలప్ చేసి ఏదైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడైంది, క్లియర్ అయిందా లేదా, ఈ వర్క్ అవుతుందా లేదా అవదా అనేది కూడా వాళ్ళకి మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా దానికి ఒక సెపరేట్ సిస్టమ్ తయారు చేసాము ఆల్రెడీ. వచ్చే 5 సంవత్సరాలు నేను విశాఖపట్నం తూర్పు ప్రజలకు ప్రతి ఒక్క మంచి సర్వీస్ ఇచ్చే విధంగా, అభివృద్ధి చేసే విధంగా నేను ఉంటానని కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు కాబట్టి దాని తరంగా నన్ను కూడా ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మనల్ని ప్రజలు కోరుకుంటున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఎంవివి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణతో స్పెషల్ లీడర్. నమస్తే.